హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. గేమ్ చేంజర్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి పొలిటికల్ డ్రామా సంబంధించింది. కాకపోతే ఇందులో ఫస్ట్ పార్ట్ లో మనకి రామ్ చరణ్ గారి యాక్టింగ్ గానీ అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గానీ అండ్ సునీల్ గారి క్యారెక్టరైజేషన్ గానీ ఇదంతా మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంటది. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఐపీఎస్ లా కొంచెం అట్లా చూపిస్తారు, ఐఏఎస్ గా చూపిస్తారు అండ్ స్టూడెంట్ గా చూపిస్తారు ఫస్ట్ పార్ట్ లో. అది మనకి ఆ వేరియేషన్స్ వల్ల మనకు ఆ బోర్ ఫీల్ రాదన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆ పొలిటికల్ డ్రామా సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. అది కూడా మనకి ఇక్కడ కూడా బోర్ ఫీల్ రాదు. ఏదో ఫస్ట్ హాఫ్ అట్లా యావరేజ్ గా అట్లా ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్ లో మనం ఉంటామన్నమాట. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి అంటే నార్మల్ ఫ్లో లో కాకుండా టాప్ లో చూపించాలి, ఇంకేం చూపిస్తారు ఇతను అని చెప్పేసి నేను చాలా ఈగర్ వెయిట్ చేశాను. బట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఒక 20 minutes ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం నిజంగా సినిమాకి ఒక హార్ట్ ఆఫ్ ద ఫిలిం అనమాట. ఆ సీన్ అంత బాగుంటది ఆ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మనకి ఫిలిం ఎక్కడ కూడా కంప్లీట్ గా బోర్ కొట్టదు. హీరోకి అండ్ విలన్ కి నువ్వా నేను అన్నట్టుగా మరీ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. శంకర్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగా వాడతారండి. అంటే మనకి కలెక్టర్ సంబంధించిన సీన్స్ లలో విఎఫ్ఎక్స్ వాడడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చే సీన్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ అంజలి గారి క్యారెక్టర్ మాత్రం రియలైజేషన్ మాత్రం సాలిడ్ అంటే సాలిడ్ ఉంటుంది. ఆ సెటప్ గానీ ఆ రియలైజేషన్ గానీ అదంతా నాకు మస్తు అనిపించింది అనమాట సినిమా చూస్తుంటే. అండ్ రామ్ చరణ్ గారి వేరియేషన్స్ మాత్రం హైలైట్ అనమాట. అంటే స్టూడెంట్ గా చేయడము అని పోలీస్ గా చేయడము అండ్ కలెక్టర్ గా చేయడము. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో డాడీ క్యారెక్టర్ మాత్రం ఇంకా హైలైట్ అనమాట సినిమాకి. అండ్ ఎస్ఏ సూర్య గారి చిటికల సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూస్తుంటే మస్తు మజా వస్తుంది అనమాట. అది క్లైమాక్స్ లో మదర్ సంబంధించిన ఒక సీన్ కూడా పెట్టారు. అది కూడా మస్తు వర్కౌట్ అయింది అనమాట. అంటే ఇక మొత్తం చూసుకుంటే మనకి ఫిలిం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు మనకి బాగా బోర్ ఫీలింగ్ అయితే రాదనమాట. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ మాత్రం హైలైట్ అనమాట సినిమాకి. అండ్ సినిమా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మన శంకర్ గారి పెన్నులో ఉంది ఇంకు కాదు, ఐ థింక్ రాజకీయమైన బ్లడ్ అన్నమాట. అలా ఉంటాయి రైటింగ్స్ అవి. ఆయన పొలిటికల్ ఫిల్మ్ తీస్తే నాకు తెలిసి ఆయనకి పోటీ దరిదాపులో కూడా ఎవరు రారన్నమాట. ఆ రేంజ్ లో ఉంటుంది. బట్ మీకు సినిమా చూసినప్పుడు అక్కడక్కడ ఆల్రెడీ ఎక్కడ చూసిన సీన్స్ వచ్చాయన్న ఫీలింగ్ మాత్రం మీకు వస్తుంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా బాగుంది గైస్, నాకు నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.